బ్రేకింగ్ న్యూస్ అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. సో అమెరికా ఎంబసీ లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకైతే దిగుతుంది ఇరాన్. దీంతో ఇది అమెరికాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. సో ఏదైతే ఇరాక్లోని అటు బగ్దాద్ అమెరికా ఎంబసీపై కూడా దాడులకు దిగింది. సో దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయని చెప్పాలి. సో మిస్సైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. సో అయితే ఈ దాడిని పూర్తిగా వెలువరించలేకపోయింది ఇరాక్ అనే చెప్పాలి. సో ఇరాక్లోని బగ్దాద్ అమెరికా ఎంబసీ ఏదైతే ఉందో సో అత్యంత సురక్షితమైన ప్రాంతంగా కూడా ఈ ప్రాంతం అని చెప్పొచ్చు. సో ఈ ఎంబసీ పైనే మిసైళ్ల వర్షం కురిపించింది ఇరాన్ అని చెప్పాలి. సో దాడితో మంటల్లో కూడా రాయబార కార్యాలయం అయితే తగలబడిపోయింది. విజువల్స్ మనం కూడా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే. సో వరుస మిసైళ్లతో కూడా దాడులకు పాల్పడిందనే చెప్పాలి. సో ఇరాన్ దీన్ని ఎక్కడా కూడా సో ఇరాక్ అయితే అడ్డగించలేకపోయింది. సో అయితే దాడిలో హెలిప్యాడ్ ను సైతం కూడా ఇరాన్ అయితే ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరో పక్కన చూసుకుంటే యుఏఈలోని షార్జా పోర్టు సమీపంలో కూడా అమెరికా ఆయిల్ ట్యాంకర్ పై కూడా దాడి జరిగింది. అయితే ఈ దాడిని కూడా ఇరానే చేసిందంటూ కూడా అనుమానాలు అయితే వస్తున్నాయి. అయితే ఈ దాడితో కూడా మంటల్లో పూర్తిగా ఆయిల్ ట్యాంకర్ అయితే ధ్వంసమైపోయింది. సో గల్ఫ్ తీరాల్లో అమెరికా చౌరు నౌకలపై కూడా ఇరాన్ అయితే వరుస దాడులు చేస్తూనే వస్తుంది. ఒక పక్కన సో దాడులు ఆపుతామో యుద్ధం ఆపేందుకు సన్నాహాలు కొనసాగిస్తున్నామంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. సో అయినా కూడా ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ దేశాలనే లక్ష్యంగా చేసుకుని అటు అమెరికా ఎంబసీలపై కూడా వరుస దాడులు అయితే చేస్తుంది. సో దీంతో అమెరికాను ఊహించని దెబ్బ కొట్టే విధంగా కూడా ఇరాన్ అయితే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇరాక్లోని బగ్దాద్ అమెరికా ఎంబసీ ఏదైతే ఉందో అత్యంత సురక్షిత ప్రాంతంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. సో అలాంటి ప్రాంతం పైనే వరుసగా మిస్సైళ్లతో విరుచుకుపడిందని చెప్పాలి. సో దీంతో ఇరాన్ దాడిని ఇరాక్ అయితే అడ్డుకోలేకపోయిందని చెప్పాలి. సో దీంతో ఈ దాడిని తీవ్రంగా ఖండించింది ఇరాక్. బగ్దాద్ ఇరాక్లోనే అత్యంత సురక్షితమైన ప్రాంతం. అయితే దీంతో టార్గెట్ చేసి మరి ఇరాన్ అయితే యుఎస్ ఎంబసీపై దాడులు కొనసాగిస్తూ వస్తుంది. సో ఎక్కడెక్కడ అమెరికా ఎంబసీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సురక్షిత ప్రాంతాలని చెప్పుకుంటున్నారో వాటిపైనే నేరుగా అటాక్ చేస్తుంది ఇరాన్. సో దీంతో కూడా అమెరికా కోలుకోలు స్థితిలోకి వెళుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఊహించని విధంగా కూడా అటు అమెరికా కూడా ఊహించి ఉండదు. సో ఇరాన్ అయితే ఇలాగా తిరిగి వచ్చి కూడా అమెరికా ఎంబసీపై దాడులు చేస్తుందని కూడా అమెరికా అయితే ఊహించి ఉండదు. సో అత్యంత సురక్షిత ప్రాంతమైన బగ్దాద్ ఎంబసీపై కూడా దాడి చేసింది. సో దీంతో ఈ దాడిలో పలువురు కూడా గాయపడ్డారు, ఇద్దరైతే మృత్యువాత పడ్డారు. ఇక గల్ఫ్ దేశాలపైనే వరుసగా ఇరాన్ అయితే విరుచుకుపడుతుంది. ఒకసారి అక్కడ దృశ్యాలను మనం చూద్దాం. يلا شيل 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 وين وين بقى ما تقدر شيل كاميرتك وابى الروح لا تروح لما تدخن بس చూస్తాం కదా ప్రస్తుతం అయితే కూడా ఇరాన్ అంటే అందుబాటులో ఉన్నారు. శివ ఒక పక్కన అయితే చెప్పుకుంటే ఇరాన్ అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. సో పక్కా ప్లాన్ ప్రకారమే అమెరికా ఎంబసీలపై కూడా వరుసగా దాడులు చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా అవి ధ్వంసమైన ఘటనలు మనం చూస్తున్నాము. సో ఇంకా ఇలాగే దాడులు కొనసాగే అవకాశం ఉందా? అప్డేట్ ఏంటి? ఈ మూడు దేశాల మధ్య యుద్ధం అనేది కొనసాగుతుంది. 14 రోజులు దాడులు ప్రతిదాడులతో కూడా విరుచుకుపడుతున్నారు. అయితే ప్రధానంగా అమెరికాకు సంబంధించిన ఎంబసీలే టార్గెట్ గా ఇరాన్ దాడులు చేస్తుంది. ఇరాక్ లోని బాగ్దాద్ అమెరికా ఎంబసీపై ఇరాన్ మిసైల్ వర్షం కురిపించింది. దాడిలో
మొత్తం రాయబార కార్యాలయం అంతా కూడా మంటలో తగలబడినట్లు కూడా చెప్తున్నారు. హెలిప్యాడ్ ను సైతం ఇరాన్ ధ్వంసం చేసింది. ఇక దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ఇరాన్ దాడిని అడ్డుకోలేకపోయింది ఇరాక్. అయితే దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ఇరాక్ తెలియజేసింది. మొత్తంగా అంటే ఎక్కువ వైపు పశ్చిమాసియా దేశాలు యుద్ధంలోకి లేకపోయినప్పటికీ కూడా ఈ అమెరికాకు సంబంధించిన ఎంబసీలు గాని, వైమానిక స్థావరాలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన ఆస్తులను టార్గెట్ గా చేసుకుని అమెరికా పైన ఇరాన్ దాడులు చేస్తుంది. దానిలో భాగంగానే మొత్తం పశ్చిమాసియా దేశాలు ఎక్కడైతే అమెరికా ఎంబసీ కానీ, వారికి సంబంధించిన కార్యాలయాలు కానీ, వైమానిక స్థావరాలు, ఎయిర్ బేసెస్ ఏవైతున్నాయో వాటన్నిటిపై దాడికి దిగుతూ ఆర్థికంగా నష్టాన్ని మిగిల్చాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. దానిలో భాగంగానే ఇరాక్ లోని బగ్దాద్ అమెరికా ఎంబసీపై దాడి చేసింది. దాంట్లో ఇద్దరు చనిపోయారు, ఇద్దరికి తీవ్ర గాయాలైన వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక అంటే దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాక్ అంటే ఈ బాగ్దాద్ ఇరాక్ లోనే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా పేరుంది. కానీ అప్పటికి కూడా దాని మీద ఇరాన్ దాడి చేసింది. దీంతో టార్గెట్ చేసి మరి ఇరాన్ యుఎస్ ఎంబసీపై దాడులకు తెగబడింది. అలాగే గల్ఫ్ దేశాలపై కూడా విరుచుకుపడుతోంది ఇరాన్. గల్ఫ్ కంట్రీస్ మొత్తం 6 దేశాలు ఉంటాయి. గల్ఫ్ గ్రూప్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే దాంట్లో 6 కంట్రీలు ఉంటాయి. దానిపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ భవనంపై కూడా మళ్ళీ ఇరాన్ మిసైల్స్ దాడి చేసింది. 24 గంటల వ్యవధిలో భవనంపై రెండోసారి దాడి చేసింది. ఈ ఇరాన్ తాను చేసినట్లుగా కూడా ధృవీకరించింది. అంటే దాడిని ధృవీకరించింది. దుబాయ్ ఈ దాడిని ఇరాన్ చేసినందుకు కూడా ధృవీకరించింది. మొత్తంగా చూసుకుంటే ఈ దాడులు ప్రతి దాడులతో 3 దేశాలు కూడా ముందు ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ను ఇప్పటికే ఆర్థికంగా కుదేలా చేసింది. అటు చమురు నిల్వలకు సంబంధించిన ద్వీపంపై కూడా ఇటు అమెరికా దాడి చేసింది. మరోవైపు ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఎంబసీలు ఏవైతున్నాయో వాటిపై దాడి చేస్తూ ఉంది. మరోవైపు అమెరికాకు ఇజ్రాయెల్ ఇద్దరు కూడా ఒకరు సమన్వయం చేసుకుని సహకరించుకుని దాడులు చేసే నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. కానీ ఇటు అమెరికా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే ఈ ఇరాన్ కి సంబంధించి 90% ఆదాయం అనేది చమురు నిల్వలు అనేవి ఆ ద్వీపంలో ఉంటాయి. కర్క్ ద్వీపం మీద దాడి చేయడంతో అది చాలా వరకు దెబ్బతింది అనేది అమెరికా చెప్తోంది. కానీ దీనికి సంబంధించి ఇరాన్ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించుకోలేదు. కానీ ఒకవేళ అక్కడ దాడి జరిగి ఉన్నట్లయితే నష్టం అనేది చాలా వరకు ఉంటుంది. ఆర్థిక మూలాలన్నీ కూడా ఇరాన్ అక్కడ నుంచే ఉన్నాయి కాబట్టి దాని మీద దాడి చేశాము, ధ్వంసం చేశామని అమెరికా చెప్పుకుంటోంది. ఇంకా ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికాకు సంబంధించిన ఆస్తులపై దాడులు చేస్తుంది. అఖిల శివ, ఏదైతే ఇప్పుడు బగ్దాద్ అమెరికా ఎంబసీపై కూడా దాడులు జరుగుతాయని అమెరికా కూడా ఊహించి ఉండదు. సో ఎందుకంటే అటు ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేందుకే పక్క ప్లాన్ ప్రకారమే ఇటు ఇరాన్ కూడా దాడులు చేసినట్టయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఆ దాడులు కూడా ఇరాన్ అయితే ఇప్పటికే అధికారికంగా కూడా తెలిపింది. సో అయితే ఇంకా ఒకరిపై ఒకరి దాడులు ఇలా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైనా అమెరికా అలర్ట్ అయ్యి అటు తిరిగి దాడులు చేస్తుంది అని అనుకోవచ్చా? సో లేదంటే ఎందుకంటే ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాము, యుద్ధం తగ్గుముఖం పడుతుందని చెప్పుకొస్తున్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? మొదటి నుంచి కూడా అమెరికా చెప్పింది ఒకటే, ఇరాన్ దగ్గర ఎటువంటి విమానాలు లేవు, రక్షణ వ్యవస్థ లేదు, మిసైల్స్ గానీ, డ్రోన్స్ గానీ, క్షిపణి వ్యవస్థ లేదు. కాబట్టి వారు యుద్ధం చేయడానికి ఏ విధంగా యుద్ధం చేస్తారు, యుద్ధం చేయలేరు, వాళ్ళు లొంగిపోవడమే బేషరతుగా లొంగిపోవడమే బెటర్ అయితే మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు. మరోవైపు వీరు లొంగిపోకుండా 3 కండిషన్స్ పెడుతూ ఉన్నారు. అంటే నష్టపరిహారం, హక్కులకు భంగం కలగకుండా ఉండడం, మాపై భవిష్యత్తులో ఎవరు దాడి చేయకుండా ఉంటేనే ఈ 3టికి అంగీకరిస్తేనే మేము యుద్ధానికి ముగింపు పలుకుతాం అనేది ఇరాన్ చెబుతూ ఉంది. కానీ ఇరాన్ చెప్పిన కండిషన్స్ కి ఎక్కడ కూడా ప్రతిస్పందన ఎక్కడ స్పందించలేదు. కానీ యుద్ధం ముగించాలి అంటే కనుక ప్రస్తుత పరిస్థితులు బేరీజు వేసుకుని యుద్ధం ముగిస్తాము, మేమే ముగిస్తాం అనేది అమెరికా అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు. దానికి కూడా బేషరతుగా ఎటువంటి ఒప్పందాలు లేకుండా బేషరతుగా లొంగిపోయి వారు అధికారాన్ని తప్పుకొని ఇరాన్ ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని ఎన్నుకుంటే కనుక అభివృద్ధికి ఇరాన్ అభివృద్ధి సహకరిస్తామనేది అమెరికా చెప్తా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే కనుక ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ విరమణకు సంబంధించి యుద్ధ విరమణకు సంబంధించి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన చేయడం లేదు. ఎవరికి వాళ్ళే కండిషన్స్ పెడుతూ యుద్ధాన్ని ముగిస్తామని చెప్తున్నారు. ఎవరు కూడా అటు అమెరికా పెట్టిన కండిషన్స్ కి ఇరాన్ ఒప్పుకోవడం లేదు, ఇరాన్ పెట్టిన కండిషన్స్ కి అమెరికా కూడా ఒప్పుకోవడం లేదు. కానీ దాడులు ప్రతి దాడి మాత్రం కొనసాగుతున్నాయి. ఆర్థిక మూలాలపై దాడులు చేసుకుంటున్నారు. దీని ద్వారా సివిలియన్స్, సాధారణ ప్రజలు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా 28వ తేదీన ఖమేనీ మృతితో అయతుల్లా ఖమేనీ మృతితో ప్రారంభమైన యుద్ధం అనేది ఇంకా కొనసాగుతుంది. 15వ రోజు ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతూ ఉంది.
గ్రేట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం ఏదైతే అటు ఇరాన్ అయితే పక్కా ప్లాన్ ప్రకారం అటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేట్టుగా కూడా అయితే మిసైళ్ల వర్షం కురిపిస్తూనే ఉందని చెప్పాలి. ఏదైతే అటు దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంట్రల్ భవనంపై కూడా ఇప్పటికే 2 సార్లు అయితే దాడి చేసింది. దాడి జరిగిన 24 గంటల్లో కూడా భవనంపై 2వ అయితే దాడి చేస్తుంది. అలాగే ఇరాక్లోని బగ్దాద్ అమెరికా ఎంబసీ ఏదైతే ఉందో సురక్షిత ప్రాంతంగా కూడా చెప్పుకుంటారు. సో దానిపై కూడా మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో పూర్తిగా కాలిబుడిదైపోయిన అటు బూడిదైపోయిన దృశ్యాలు అయితే వెలుగులోకి వచ్చాయి. సో ఈ దాడిని అయితే పూర్తిగా అటు ఇరాక్ కూడా ధృవీకరించిందని చెప్పాలి. అటు దుబాయ్లో చేసిన దాడి ఘటనను కూడా దుబాయ్ కూడా ధృవీకరించింది. సో ఎక్కడా కూడా యుద్ధ వాతావరణం అయితే ఆగుతుంది అనేది కూడా కనిపించట్లేదు. ఒకరిపై ఒకరైతే యుద్ధ విరమణ ప్రక్రియ అయితే ఎక్కడ బయటకైతే రావట్లేదు. సో ఏదైతే అటు అమెరికా కూడా చెప్పుకొస్తుంది ఇరాన్ దగ్గర ఇప్పటివరకు ఇంకేమీ లేవు, ఆయుధాలన్నీ అయిపోయాయి. సో ఎక్కడ యుద్ధం చేసేందుకు ఇరాన్ ఇంకెక్కడ సరిపోదు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవంటూ కూడా సో అమెరికా చెప్పుకొస్తుంది. సో ఏదైతే అమెరికాకి ధీటుగానే సో ఇటు ఇరాన్ నుంచి కూడా సో అదే రేంజ్లో అయితే మిసైళ్లతో ఎక్కడికక్కడైతే యుద్ధ వాతావరణం తలపించేలా కూడా మిసైళ్లతో బాంబులు కలకలం రేపుందని చెప్పుకోవాలి. సో అమెరికా ఎంబసీలనే టార్గెట్గా చేసుకుని గల్ఫ్ దేశాలనే టార్గెట్గా చేసుకుని అయితే ఇరాన్ అయితే మిసైళ్ల వర్షం కురిపిస్తుంది. సో ఈ దాడిలో ఏదైతే కొన్ని అక్కడ కంపెనీస్ కానివ్వండి, అలాగే అమెరికా ఎంబసీలు కానివ్వండి అన్నీ నష్టపోయిన తర్వాత అలాగే పలువురు కూడా ఈ ఘటనలో మృతి చెందిన దృశ్యాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. చూడాలి మరి ఇక మీదటైనా దీనిపై ఇప్పుడు అమెరికా ఎలా స్పందిస్తుంది. సో ప్రతి దాడులు చేస్తుందా, లేదంటే యుద్ధ విరమణకు ఏమైనా చర్చలు వచ్చే అవకాశం ఉందో లేదో కూడా చూడాలి. لا تروح لما الدخان بس